అట్లాగే బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా రిటైర్డ్ ఎస్పీ వలి గారితో మాట్లాడదాం. వలి గారు నమస్తే అండి. నమస్తే బాస్, అందరికీ నమస్కారాలు అండి. సార్, ఏం సార్ మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో మీరున్నటువంటి హయాంలో లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మీ చేతుల్లోనే ఉండేవి. అంటే రాజకీయ నాయకులు ఏదో చిన్న చిన్నగా ఎక్కడో ఇన్వాల్వ్ అయినట్టు అనిపించినా కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో అట్లాంటి పరిస్థితులు కనిపించేవి కావు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా అప్పుడు మరకలంటించుకున్న వాళ్ళు కోర్టుకు, అంటే పోలీసులపైనే కేసులు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటారు ఇదంతా? ఇప్పుడు మీరే చెప్పారు సార్, ఐఏఎస్ ఐపీఎస్ లో ఎవరికో 100కో కోటికో వస్తుంది పోస్ట్. అలాంటి పోస్ట్ యొక్క పవర్స్ ని నిర్వియోగం చేసుకున్నారు వీళ్ళు, ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ. ఆ రిఫరికేషన్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. దీనికి అంతా కారణం ఏమంటే ప్రభుత్వం చేతిలో అది ఆడినారు వీళ్ళు. వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడడమే జరిగింది పోలీస్ అధికారులు. అరే మనం ఒక ఐఏఎస్, మనం ఒక ఐపీఎస్, మనం ఒక ఐజీ, ఒక డీజీ అనే వాళ్ళ యొక్క స్థానాన్ని వాళ్ళే మర్చిపోయినారు. దట్ ఈస్ ది యాక్చువల్ పొజిషన్. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ రోజు మొన్న రేపల్లె దగ్గర ఒక దాడి జరిగింది. దాడి అయితే ఈ రోజే థర్డ్ డేనే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. సిఐ గారు సురేష్ గారితో ఇప్పుడే మాట్లాడినారు. అది మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగేది. మొన్న ఒక అమ్మాయి అల్లరి చేస్తా ఉంటే వాళ్ళ నాన్న పైన అమ్మాయి పైన దాడి చేస్తే 3వ రోజే వాళ్ళు పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజు రూరల్, రేపల్లె రూరల్ లో. దట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ప్రజెంట్ పోలీస్ ఇన్ యాక్ట్. యాక్చువల్ గా ప్రీవియస్ గవర్నమెంట్ మీరు అయ్యే పెద్ద పెద్ద అధికారులు అండి, వాళ్ళ రాష్ట్రానికే అధికారులు. కాకపోతే చిప్ప చేతుల్లో చిక్కినట్టు దొరికేసి వాళ్ళు మీరు చెప్పారు, ఒక మాట రాశారు, మాయని మచ్చ పోలీసుకు మరక కాదు, మాయని మచ్చ వేసేసినారు. అంటే కొంతమంది ఇప్పుడు వస్తున్నట్టే ఐఏఎస్ ఐపీఎస్ మనం ఎందుకు ప్రిపేర్ కావాలా, ఇదే మన పరిస్థితి. రేపు పొద్దున్న ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలన్నా, ఢిల్లీలో కూర్చోనల్లా, ఇక్కడ హైదరాబాద్ లో కూర్చోవాలన్నా అనే పరిస్థితుల్లో యంగ్స్టర్స్ లో కూడా కొద్దిగా ఇది వచ్చేసింది. అవును సార్, ఏదో మీరు ఉన్నారు పవన్ గారు, ఇప్పుడు ఐఏఎస్ అయితే మాకు అట్లా చేయగలం ఇట్లా చేయగలం అనుకునే కూడా ఇదే పరిస్థితి. ఐఏఎస్ లో ఐపీఎస్ అయితే మన పరిస్థితి, ఇలాంటి ఉద్యోగాలు మనం సంపాదించుకోవాలని ఇది కష్టపడే అనేది కూడా ఈ రోజు వచ్చింది సార్. ఇదంతటికి కారణం ఏమంటే వాళ్ళంత నిరుత్సాహపరిశ్రమ కొద్దిమంది ఆఫీసర్లు, ఒక 10% 5% ఆఫీసర్ల యొక్క వ్యవహారం వల్ల ఈ పోలీస్ శాఖకు మీరు అన్నట్లు యూనిఫారం కి కాకికి ఒక మచ్చ ఏర్పడింది మన రాష్ట్రంలో. వేరే రాష్ట్రంలో కూడా లేదు ఎక్కడే గాని. ఈ పరిస్థితుల్లో మనకు వాళ్ళకి ఎక్కటే మీరే చెప్తున్నారు, అదే ఆడడమే బొమ్మలు అయిపోయినారు. దే ఆర్ నాట్ ఆఫీసర్స్. గవర్నమెంట్ చేతిలో బొమ్మలు అయిపోయినారు. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు చేయడం, ఎవరు చెప్తే వాళ్ళు అరెస్ట్ చేయడం, ఎవరు చేస్తే వాళ్ళ ఎంపీనా, ఎమ్మెల్యేనా, మాజీ ముఖ్యమంత్రి, లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంక దినానం లేదు. ఉన్న ఆఫీసర్లు చేసే పని కాదు ఇది. ఒకసారి ఎక్కడ పోతారు, మనము వాళ్ళ హోల్డ్ తీసుకొని పెట్టుకొని వాళ్ళపైన కేసు రుజువు చేసుకుని పోవాలి.